నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీతేజ. నేను విజయవాడ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈ వింటర్ సీజన్లో కిడ్స్కి కూడా మనం ఎక్కువగా జలుబు చేయడం, దగ్గు రావడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఈ కోవిడ్ వచ్చిన టైం నుంచి మనం ఏం చూస్తున్నామంటే ఎక్కువగా ఓవర్ ద కౌంటర్ అంటే ఫార్మసీకి వెళ్ళిపోయి ఏజిత్రోమైసిన్ తెచ్చి 1 or 2 డేస్ దాన్ని వేసుకుని దగ్గు తగ్గంగానే ఆపేయడం ఇలాంటివి చేస్తూ ఉంటున్నాం అనమాట. సో ఆల్రెడీ ఏషియన్ పాపులేషన్లో 30% ఆఫ్ ద పీపుల్కి ఎజిత్రోమైసిన్ అనే మందు పనిచేయట్లేదు. సో ఇలా మనం కోర్స్ అనేది సరిగ్గా కంప్లీట్ చేయకుండా ఇన్ బిట్వీన్ మధ్యలో వదిలేయడం వల్ల దాని నుంచి ఆ మైక్రో ఆర్గనిజమ్స్ ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేవి డెవలప్ చేసుకుంటున్నాయి అన్నమాట. సో అసలు ఎప్పుడు కిడ్స్ని మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎలాంటి వాటిని మనం ఇమీడియట్గా రికగ్నైజ్ చేయాలి అంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించాలని చూద్దాం. ఫీవర్ వచ్చినప్పుడు అంటే కంటిన్యూస్ హైగ్రేడ్ ఫీవర్స్ 101 మించిన జ్వరం కంటిన్యూస్గా ఫీవర్ ఉంటున్నా, లేదా ఆ పర్టికులర్ కిడ్ ఎవరైనా అది యాక్టివ్గా లేకుండా ఎయిదర్ ఎక్కువ ఇరిటబుల్గా ఉంటున్నా లేదా బాగా డ్రౌజీగా ఉంటున్నా, అండ్ ఆల్సో డీహైడ్రేషన్ అంటే వాళ్ళకి యూరిన్ కలర్ అనేది డార్క్గా అయిపోయి కళ్ళన్నీ కొంచెం సంఖ్య నైస్ ఇవి ఉన్నా, లేదా బ్రీతింగ్ డిఫికల్టీ డొక్కలు ఎగరేస్తూ ఉండడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాం, ఇవి ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా ఇంట్లో వైద్యాలు కాదండి డాక్టర్ గారిని సంప్రదించి దానికి సంబంధించిన మందులు అనేవి వాడాలి.